హలో అండి, ఇది సుబ్బయ్య గారి హోటల్లో భోజనం అండి. చూడండి ఎన్ని వెరైటీలో తిరుపతిలో ఉంది సుబ్బయ్య గారి హోటలు. ఈ వెరైటీస్ అన్నీ ఏంటో ఆ అబ్బాయి చెప్తాడు, వినండి. చెప్పమ్మా. పూర్ణంబూర్ మేడం, హోల్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇగో పూర్ణంబూర్ అంట. ఇందులో నెయ్యి వేసాడు అనమాట. ఇగోండి నెయ్యి 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 ఇందులో నెయ్యి వేసారు. నెయ్యితో టేస్ట్ వస్తుంది. ఇంకా బాదుషా జున్ను సండే స్పెషల్ అండి. జున్ను సండే స్పెషల్ అట. పాలకూర పప్పు అండి. ఒకసారి నీకు చూపిస్తాను. నీ పేరేంటమ్మా? సతీషా? ఇప్పుడు చెప్తాడు ఈ అబ్బాయి, వినండి. ఇప్పుడు చెప్పు. ఇలా వెళ్ళు, లైన్కి వెళ్ళు. ఇది ఫస్ట్ చెప్పు. ఆవకాయ రైస్ మేడం. ఆవకాయ రైస్ పప్పుతో కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఓకే. ఇది చింతపండు పులిహోర మేడం. అది నార్మల్గా తింటేనే దాని టేస్ట్ బాగుంటుంది. ఇది కరివేపాకు రైస్. కొంచెం గట్టి చెప్పు. కరివేపాకు రైస్ మేడం. అందులో రైస్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది క్యాప్సికమ్ మిల్ మేకర్ కర్రీ అండి. సొరకాయ పులుసు, కాజు మునక్కాయ కర్రీ, ఈరోజు స్పెషల్ కర్రీ. క్యాబేజీ టమాటా కర్రీ అండి. ఇది క్యాప్సికమ్ శనగపప్పు బాయిల్డ్ ఫ్రై, పొట్లకాయ 65 అండి. ఇంకా తింటూ ఉండండి, ఇంకా రన్నింగ్లో ఐటమ్స్ వస్తాయి. ఇంకా ఇన్ని వెరైటీలు పెట్టారు, ఇంకా రన్నింగ్లో ఐటమ్స్ వస్తాయంట. చూడండి ఇవన్నీ ఎలా తినాలో నాకైతే అర్థం కావట్లేదు. ఈ బాబుకి సతీషేనా? సతీష్, ఈ అబ్బాయికి ముందు థ్యాంక్స్ చెప్పాలి. ఎవరు వచ్చినా తిరుపతిలోన సుబ్బయ్య గారి హోటల్కి రండి, ఓకేనా? ఇంత టేస్టీ భోజనం చేద్దరు. చాలా టేస్ట్గా ఉందట మా పిల్లలు చెప్తున్నారు, ఓకేనా? థ్యాంక్ యూ.